హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ బిగ్ బాస్ ఛానల్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. దివ్య నిఖిత తనుజాని అలాగే పవన్ కళ్యాణ్ని వెన్నుపోటు పొడిచింది, భారీగా మోసం చేసింది. అలాగే ఓటింగ్ అనాలిసిస్ ప్రకారము ఎవరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరు సేఫ్ జోన్ ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ ఉన్నారు. అలాగే సందీప్ మాస్టర్ రికార్డ్ ని బ్రేక్ చేసినటువంటి ఇమాన్యుయల్, అలాగే ఈ వారం కెప్టెన్ ఎవరయ్యారు, అలాగే కెప్టెన్ కోసం జరిగినటువంటి టాస్క్ లో ఫస్ట్ ఎవరు అవుట్ అయ్యారు, లాస్ట్ ఎవరు అవుట్ అయ్యారు, మొత్తానికి కెప్టెన్ ఎవరయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ చరిత్రలో ఒక కొత్త రికార్డ్ సృష్టించినటువంటి ఇమాన్యుయల్, దాని గురించి కూడా క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. అలాగే నా టాప్ 5 ఎవరైనా అందరూ అడుగుతున్నారు, ఈ వీడియోలో క్లియర్ కట్ గా టాప్ 5 చెప్పబోతున్నాను. అలాగే తనుజా ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు, దాని గురించి కూడా క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. నా పేరు జ్ఞానేశ్వర్, నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. సో మీకు బిగ్ బాస్ అప్డేట్ ఫాస్ట్ గా కావాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. అసలు మ్యాటర్కి వెళ్దాము. బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ కంటెండర్ టాస్క్ అనేది జరుగుతుంది. కెప్టెన్ కంటెండర్ లో టోటల్ గా 6 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే భరణి, దివ్య నిఖిత, సుమను, తనుజ, రీతు చౌదరి, ఇమాన్యుయల్. టోటల్ గా 6 కంటెస్టెంట్లు కెప్టెన్ కంటెండర్ అయిన తర్వాత బిగ్ బాస్ ఒక ట్రైన్ టాస్క్ పెట్టడం జరుగుతుంది. ఆ ట్రైన్ టాస్క్ లో అందరూ నిలబడిన తర్వాత ఎవరైతే డ్రైవర్ సీట్ లో కూర్చుంటారో వాళ్లకు కెప్టెన్ కంటెండర్ లో ఉన్నటువంటి పర్సన్లని ఒకరిని రిమూవ్ చేసే ఛాన్స్, అంటే ఎలిమినేషన్ చేసే ఛాన్స్ అనేది బిగ్ బాస్ వాళ్ళకి పవర్ ఇస్తాడు. సో అందరూ కష్టపడతారు. ఫస్ట్ లో బర్నీ అవుట్ అవుతాడు, దాని తర్వాత దివ్య నిఖిత అవుట్ అవుతుంది, దాని తర్వాత సుమన్ అవుట్ అవుతాడు, దాని తర్వాత తనుజ అవుట్ అవుతుంది. ఇక్కడ తనుజ అవుట్ అయినప్పుడే గేమ్ అనేది చాలా రసవతంగా జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ్ క్లియర్ కట్ గా మన దివ్య నిఖితను చైర్ పైన కూర్చోబెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తనుజను తీయొద్దు అంటేనే నేను నీకు ఛాన్స్ ఇస్తా అంటే సరే ఓకే అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత తన మాట మారుస్తుంది. అందుకోసమే ఇక్కడ దివ్య నిఖిత తనుజను తీసిందాడే పవన్ కళ్యాణ్ పడాలా చాలా షాక్ అవుతాడు. అలాగే ఇక్కడ తనుజ కూడా చాలా షాక్ అవుతుంది. అసలు నన్ను ఎందుకు తీస్తున్నావు, నువ్వు ఆల్రెడీ ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు కదా, సో కెప్టెన్ అయిన తర్వాత నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటే లేదు నాకు నిన్ను తీయాలనిపిస్తుంది, తీసా అని చెప్పి దివ్య నిఖిత చాలా కన్నింగ్ గేమ్ అయితే ఆడుతుంది. ఇక్కడ నాకైతే దివ్య నిఖిత అస్సలు నచ్చలేదు. ఎందుకంటే కళ్యాణ్కి మాట ఇచ్చిన తర్వాత కూడా తన మాట నిలబెట్టకపోవడం అనేది నాకైతే నచ్చలేదు. మొన్న కెప్టెన్ కంటెండర్ గా కళ్యాణ్ తీసేటప్పుడు అలాగే వెన్నుపోటు పొడిచింది. ఇక్కడ తనుజాను తీసేటప్పుడు కూడా వెన్నుపోటు పొడిచింది నాకైతే అనిపించింది. సో తనుజ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే తనుజ కెప్టెన్ కాలేదు, తనుజని దివ్య నిఖిత అవుట్ చేయడం జరిగింది. సో తనుజ కెప్టెన్ మనం ఈ సీజన్ లో చూస్తామో మనకైతే తెలియదు, అది బ్యాడ్ న్యూస్. ఎస్పెషల్లీ తనుజకి ఈ రోజు ఎపిసోడ్ అనేది చాలా ప్లస్ గా పోతుంది. అలాగే కళ్యాణ్ పడాల కూడా చాలా ప్లస్ గా పోతుంది. ఎందుకంటే దివ్య నిఖిత చేసినట్టు మోసము ఆడియన్స్ అస్సలు సహించరు. 100% దివ్య నిఖితకు చాలా నెగిటివిటీ జరిగే ఎపిసోడ్ ఇది. అలాగే తనుజకు అలాగే కళ్యాణ్ పడక వీళ్ళిద్దరికి పాజిటివిటీ జరిగే ఎపిసోడ్ ఇది. అలాగే నామినేషన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకుందాము, వాళ్ళ ఓటింగ్ ఎలా ఉందని మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ మాస్టర్ రికార్డ్ ని బ్రేక్ చేసినటువంటి ఇమాన్యుయల్ అని చెప్పాను కదా, అది ఏంటంటే సందీప్ మాస్టర్ 7 వారాలు నామినేషన్లకు లేకుండా ఉన్నాడు. ఆ రికార్డ్ ని ఇమాన్యుయల్ బ్రేక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇమాన్యుయల్ ఈ వారం కూడా కెప్టెన్ అయ్యాడు కాబట్టి టోటల్ గా 10 వారాలు నామినేషన్ ఫస్ట్ వారం తప్ప మిగతా నామినేషన్లకు రాకుండా 9 వారాలు తప్పించుకున్నటువంటి ఏకైక కంటెస్టెంట్ ఇమాన్యుయల్. బిగ్ బాస్ 9 సీజన్లలో డైరెక్ట్ సీజన్ 8, ఓటీటీ సీజన్ 1, ఇన్ని సీజన్లో 10 వారాల నామినేషన్ లేకుండా ఉన్నటువంటి ఏకైక ఒక వ్యక్తి ఇమాన్యుయల్. అందుకే నేను బిగ్ బాస్ రికార్డు సృష్టించాడని చెప్పాను. అలాగే 3 సార్లు కూడా కెప్టెన్ కూడా అవ్వడం జరిగింది ఇమాన్యుయల్, అది కూడా ఒక గ్రేట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ విన్నింగ్ ఛాన్స్ అనేది ఇమాన్యుయల్ కోల్పోయాడని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్, విన్నర్ అయ్యే కంటెస్టెంట్ ఎన్నిసార్లు నామినేషన్ లోకి వస్తే అంత ఓటు బ్యాంక్ అనేది సంపాదించుకుంటాడు. ఎందుకంటే సీజన్ 1 శివబాలాజీ కానీ, రాహుల్ సిప్పిగంజ్ కానీ, కౌశల్ కానీ, అలాగే అభిజిత్ కానీ, విజయ్ సన్ని కానీ, అలాగే మన సింగర్ రేవంత్ కానీ, పల్లాయి ప్రశాంత్ కానీ, నిఖిల్ కానీ, బిందు మాధవ్ కానీ టోటల్ గా 9 సీజన్లు విన్నారు కదా. వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ 7 to 8 సమ్స్ నామినేషన్లకు రావడం జరిగింది. అందుకోసం వాళ్ళకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, ఓటు బ్యాంక్ కూడా భారీగా పెరిగింది. సో ఇక్కడ ఇమాన్యుయల్ విన్నర్ కాడు అని ఎందుకు చెప్తున్నా అంటే ఇంతవరకు తన నామినేషన్ ఒక్కరు కూడా రాలేదు, తన ఫ్యాన్స్ ఎవరు, తన ఓటు బ్యాంక్ ఏందనేది ఇంతవరకు తెలియదు. ఎందుకంటే డైరెక్ట్ ఒక కంటెస్టెంట్ ఓట్ బ్యాంక్ వచ్చే వరకు
చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఎలా ఓటు వేయాలనేది తెలుసుకోరు, హాట్ స్టార్ ఎలా లాగిన్ అవ్వాలని తెలుసుకోరు. కాబట్టి ఓటు బ్యాంక్ అనేది భారీగా దెబ్బతింటుంది. ఇక్కడ 100% విన్నింగ్ ఛాన్స్ అనేది మన ఇమాన్యుల్ కోల్పోవడం జరిగింది. ఇదైతే పక్కా. బట్ టాప్ అయితే 100% ఉంటాడు. అలాగే కెప్టెన్ కంటెండర్ టాస్క్ లో టోటల్ గా ఫస్ట్ లా బర్నీ అవుట్ అవుతాడు. దాని తర్వాత దివ్య నిఖిత అవుట్ అవుతుంది. దాని తర్వాత సుమన్ శెట్టి అవుట్ అవుతాడు. దాని తర్వాత తనుజ గారు అవుట్ అవుతారు. సో ఇక్కడ తనుజని దివ్య నిఖిత తీస్తుంది. దాని తర్వాత ఇమాన్యుయల్ అలాగే మన రీతు చౌదరి వీళ్ళిద్దరు మిగులుతారు. వీళ్ళిద్దరు మిగిలిన తర్వాత బిగ్ బాస్ ఇక్కడ భారీ టిస్ట్ ఇస్తాడు. ఆ టిస్ట్ ఏంటంటే మీరిద్దరికి సపోర్టింగ్ టాస్క్ కాదు, ఒక పజిల్ టాస్క్ పెడతాను. ఆ పజిల్ టాస్క్ లో ఎవరైతే ఫాస్ట్ గా పజిల్ క్రియేట్ చేస్తారో వాళ్ళే ఈ వారం కెప్టెన్ అవుతారంటారు. సో ఆ విధంగా ఇమాన్యుయల్ రీతు చౌదరికి బిగ్ బాస్ పజిల్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పజిల్ టాస్క్ ఇచ్చిన తర్వాత ఇమాన్యుయల్ ఆ పజిల్ టాస్క్ ని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇమాన్యుయల్ 9వ వారము కెప్టెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కెప్టెన్ సంబంధించిన అప్డేటు. అలాగే తనుజ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ అని చెప్పాను కదా, ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే తనుజ ఈ వారం కెప్టెన్ కాలేదు. సో మనం తనుజని ఈ వారం కెప్టెన్ చూస్తామో చూడడం తెలియదు. ఎందుకంటే నెక్స్ట్ వారం ఆ నెక్స్ట్ 2 వారాలే ఉంది. ఈ 2 వారాల లోపల తనుజ అయితే కెప్టెన్ అవ్వాలి, లేకపోతే ఈ సీజన్ లో తనుజ కెప్టెన్ కాలేదు. అలాగే ఫ్యామిలీ సీజన్ వరకు ఇమాన్యుయల్ నామినేషన్లోకి రాలేడు. అలాగే కళ్యాణ్ పడాల మోసం అయితే జరుగుతూ ఉంది. కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది భారీగా పెరుగుతుంది. కళ్యాణ్ పడాల గ్రాఫ్ అయితే రోజు రోజుకు పెరుగుతుంది అని చెప్పి మనకైతే తెలుస్తుంది. సో నామినేషన్ లో టోటల్ గా 7 కంటెస్టెంట్లు అయితే నామినేషన్ లో ఉండడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే తనుజ, కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి, భరణి, సంజన, రామురాథోడు, సాయి శ్రీనివాస్. వీళ్ళ ఓటింగ్ ఎలా ఉంది ఒకసారి తెలుసుకుందాము. తనుజ ఓటింగ్ 31% లో కొనసాగుతుంది. కళ్యాణ్ ఓటింగ్ 20% లో, సుమన్ శెట్టి ఓటింగ్ 15% లో, భరణి ఓటింగ్ 10% లో, సంజన ఓటింగ్ 9% లో, రాము ఓటింగ్ 9% లో, సాయి శ్రీనివాస్ ఓటింగ్ అనేది 5% లో కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే తనుజ, కళ్యాణ్ వీళ్ళిద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారు. 100% వీళ్ళిద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారు. అలాగే కొంచెం రిస్క్ జోన్ లో ఉన్నది ఎవరంటే సుమన్ శెట్టి గారు అలాగే సంజన, వీళ్ళిద్దరు కొంచెం రిస్క్ జోన్. సో భారీ రిస్క్ జోన్ లో ఉన్నది, ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఎవరంటే బర్ని గారు, రామోరాథోడు, సాయి శ్రీనివాస్. వీళ్ళు ముగ్గురు అయితే చాలా డేంజర్ జోన్ లో అయితే ఉన్నారు. సో బిగ్ బాస్ కంటెంట్ అయితే ఇస్తలేరు అని చెప్పి అనుకుంటే మాత్రం 100% రాముని ఎలిమినేషన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే రాము హోమ్ సిక్ అయ్యాడు. అలాగే రాము పెద్ద యాక్టివ్ గా ఉండడం లేదు, ఎక్కువగా ఎవరితో కలవడం లేదు, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వట్లేదు, అలాగే పెద్ద కంటెంట్ కూడా ఇవ్వట్లేదు, అలాగే పెద్ద గొడవలు కూడా పడలేదు. కాబట్టి ఈ వారం రాముని ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. కానీ సాయి శ్రీనివాస్ కూడా డేంజర్ జోన్ ఉన్నారు కదా బ్రో అంటే సాయి శ్రీనివాస్ వల్ల ఏదో ఒక కంటెంట్ అయితే వస్తుంది. సో తన కన్నింగ్ గేమ్ కానీ తన బ్యాక్ సైడ్ మాట కానీ ఏదో విధంగా అయితే ఒక గొడవలు జరగడము లేకపోతే ఏదో ఒక కంటెంట్ అయితే వస్తుంది. అలాగే బర్ని గారిని కూడా ఇప్పుడే తీయరు. ఎందుకంటే బర్ని గారు మొన్ననే రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి బర్ని గారికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే బర్ని గారు ఉండడం వల్ల కొన్ని గొడవలు అయితే జరుగుతాయి. ఎందుకంటే దివ్య నిఖితకు అలాగే తనుజ వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి బర్ని గారు కూడా సేవ్ చేసే ఛాన్స్ అయితే ఉంది బిగ్ బాస్. మొత్తానికైతే నాకు తెలిసినంత వరకు అయితే రాము రాథోడ్ ఈ వారం ఎలిమినేషన్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ మొత్తంలో ఉందని నాకైతే అనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూద్దాము. సుమన్ శెట్టి, భరణి, సంజన, రాము, సాయి ఈ 5 మెంబర్స్ లో ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఒకవేళ సీక్రెట్ రూమ్ ఉంటే మాత్రం 100% కళ్యాణ్ పడాలని ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్ లో పెట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో చూద్దాము సీక్రెట్ రూమ్ ఉందా లేదా అనేది. బిగ్ బాస్ ఎప్పుడైనా ఏ డిసిషన్ తీసుకోవచ్చు కాబట్టి అది బిగ్ బాస్ చేతుల్లో ఉంది. అలాగే నా టాప్ 5 ఎవరని అందరూ అడుగుతున్నారు కదా, నా టాప్ 5 ఎవరు అంటే టోటల్ గా 6 కంటెస్టెంట్లు ఉన్నారు. ఆ 6 కంటెస్టెంట్ టాప్ 5 ఉండబోతుందని చెప్పి నా 6 సెన్స్ అయితే చెప్తుంది. సో కళ్యాణ్ పడాల విన్నరు, రన్నర్ తనుజ, అలాగే 3rd ప్లేస్ ఇమాన్యుయల్, 4th ప్లేస్ డెమాన్ పవన్, 5th ప్లేస్ సుమన్ శెట్టి అన్న, రీతు చౌదరి అన్న. ఈ 6 కంటెస్టెంట్లలో 5 కంటెస్టెంట్లు 100% టాప్ 5 లో ఉండబోతున్నారు. అలాగే నా ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడిని నా యూట్యూబ్ ఛానల్ యొక్క బయో లింకులో ఇస్తాను. అలాగే ఇన్స్టా ఐడిలో కూడా యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఇస్తాను. సో దయచేసి ఇన్స్టా ఐడిని అలాగే యూట్యూబ్ని రెండింటిని ఫాలో అవ్వండి. మీకు బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇస్తుంటాను. నా పాత ఛానల్ డిలీట్ అయింది, అది ఎందుకు డిలీట్ అయిందో నాకైతే తెలియట్లేదు. బట్ మొత్తానికైతే ఛానల్ అయితే డిలీట్ అయింది, ఆ ఛానల్ మళ్ళీ రాదు. సో దయచేసి జ్ఞానేశ్వర్ బిగ్ బాస్ అనే ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. అలాగే నామినేషన్ లో ఉన్నటువంటి 7 కంటెస్టెంట్ లో
మీరు ఎవరు ఎలిమినేషన్ కావాలనుకుంటున్నారో, అలాగే మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారో కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో మీకు ఏ కంటెస్టెంట్ ఎక్కువ బాగా ఇష్టమో, అలాగే ఏ కంటెస్టెంట్ ఎక్కువ అసలు నచ్చడం లేదు, అలాగే బిగ్ బాస్ 9 విన్నర్ టైటిల్ విన్నర్ ఒక లేడీ కంటెస్టెంట్ అవుతుందా లేకపోతే ఒక మేల్ కంటెస్టెంట్ అవుతాడా చూద్దాము. అబ్బాయి అవుతాడా అబ్బాయి అవుతాడా అమ్మాయి అవుతాడా, మీరు ఎవరైతారని అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడు అభినందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. జ్ఞానేశ్వర్.